సేవింగ్ గ్రేస్ అండ్ స్ట్రెంగ్థనింగ్ గ్రేస్ అండ్ సర్వింగ్ గ్రేస్. మనం ప్రభు సేవ చేయటానికి కూడా ఎవరు సహాయం అవుతారన్నా? కృప సహాయం చేస్తుంది కదా. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను అని భక్తుడైన పౌలు గారు చెప్పడాన్ని మనం గమనించాం కదా. ఈ 3 కృపలను గురించి మనం అధ్యయనం చేసాం. మరికొన్ని విధాలైనటువంటి వెరైటీస్ ఆఫ్ గ్రేస్ కదా, కృపలో ఉండే మరికొన్ని రకాలైనటువంటి విషయాల్ని మనం చూద్దాం. కొలస్సై పత్రిక చూద్దామా? భక్తుడైన పౌలు గారు కొలస్సైలకు రాసినటువంటి పత్రిక, కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 15, 16, 17 వచనాల్ని మనం చదువుకుందాం. కొలస్సైలకు భక్తుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాల్ని 15వ వచనం అన్న చదువుతున్నారు, గమనించండి. క్రీస్తు ప్రభువారు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయ్యుండుడి. చూడండి అన్న, ఈ మాట సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. 17 కూడా చదువుతారన్నా. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడి. మంచి వాక్యం, చాలా చక్కటి దివ్యమైన భావాలతో కూడినటువంటి వాక్యం. అన్న ఏం చెప్తున్నాడన్న పౌలు గారు? అక్కడ కృపాసహితము అనే మాట వచ్చింది కదా, దాని అర్థం ఏమిటంటే కృప, అది కూడా ఒక గ్రేస్, అది కూడా ఒక రకమైనటువంటి కృప. ఇట్ ఈస్ వన్ వెరైటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ బిలీవర్స్. విశ్వాసులైన వారి జీవితంలో దేవుడు ఇచ్చే ఒక విధమైనటువంటి కృప ఇది. ఏంటిదంట ఆ కృప అన్న? మీరు దాన్ని చదివినప్పుడు, గమనించినప్పుడు అది మీకు ఎలా అనిపించింది మీరు చెప్తారా? పాటలు పాడేటట్టు చేసిద్దంట, మన భాషలో చెప్పాలంటే సులువుగా సరళంగా కదా. కీర్తనలు పాడేటట్టు చేసిద్దట కృప అన్న. దేవుని కృప మన జీవితంలో ఎలాంటి సహాయం చేస్తుందంటే, ప్రభువులో మనం చాలా మంచి మాటలు వాడారు కదా, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ మీరు నింపబడేలాగా, ఒకరితో ఒకరు వ్యవహరించేలాగా దేవుని కృప మీ హృదయములలో ఉండనివ్వండి అంటున్నాడు కదా అన్న. ఎప్పుడు మనం పాటలు పాడుకుంటా వెళ్తాం చెప్పండి? హ్యాపీగా ఉన్నప్పుడు. అది బాగా చెప్పారు కదా, హ్యాపీగా ఉన్నప్పుడు. ఇక్కడ మరి ఎలాగ హ్యాపీనెస్ వచ్చిందన్న? ఒక విశ్వాసట ఏం చేస్తున్నాడంట? సంతోషంగా సంగీతంతో, మ్యూజిక్తో, ఆ తర్వాత కీర్తనలతో, సాంగ్స్తో, ఆ తర్వాత ఆత్మ సంబంధమైన పద్యాలు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటమ్మా? ఆత్మ సంబంధమైన పద్యాలు అంటే ఇంగ్లీష్లో ఈజీగా కవితలతో, పద్యాలతో, పోయట్రీతో. వావ్! ఒక కవులందరూ కూడా చాలా ఇమోషనల్ పీపుల్ అన్నమాట. అంటే ఇమోషనల్ లైఫ్లో, మన ఇమోషనల్ లైఫ్లో హ్యాపీగా సంతోషంగా గానం చేస్తూ ఉండటానికి కృప సహాయం చేసిద్ది అంటున్నాడు. అదొక వెరైటీ ఆఫ్ కృప. ఆ కృప, దేవుని కృప ఒక విశ్వాసి హృదయాన్ని ఉప్పొంగేలాగా, తృప్తి చెందేలాగా, దేవునిలో హ్యాపీగా కీర్తనలు పాడుతూ జీవించేలాగా
సహాయం చేస్తుంది అంటున్నాడు. ఎప్పుడు వచ్చింది ఇది అన్న? ఎప్పుడు వచ్చిందంట? 3 మాటలు అక్కడ పౌలు గారే చెప్పాడు. నేను అవి చెప్తూ ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నట్టుగా గమనించగలుగుతారు కదా. మీరు చూడండి, అక్కడ ఏమన్నాడంటే 15వ వచనం చూడండి అన్న. 17వ వచనం, క్రీస్తు అనుగ్రహించు 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో, దేవుని యొక్క సమాధానం మన హృదయాల్లోకి నిండుగా ఉండినప్పుడు, ద పీస్ ఆఫ్ గాడ్ కదా. దేవుని యొక్క సమాధానం మనలో నిండుగా ఉంటే, హృదయంలో నిండుగా ఉంటే. రెండవది కూడా చెప్పాడు కదా. రెండవ మాట ఏమని చెప్పాడు? 16వ వచనం చూడండి, 3:16. అక్కడ మీ హృదయాల్లో ఉండాలి అని ఒక మాట చెప్పాడు కదా. ఏమన్నా? క్రీస్తు వాక్యము మీలో ఒకటేముందన్న? ఒకటి సమాధానం మీ హృదయంలో ఫుల్గా ఉంది. ఎవరి సమాధానం? దేవుని సమాధానం. 2 దేవుని వాక్యం మీలో సమృద్ధిగా ఉంది. దేవుని కృపతో కూడినటువంటి అంశాలు, కృపాసహితముగా అన్నాడు కదా. దేవుని కృప మీలో సమృద్ధిగా ఉంది, దేవుని సమాధానం మీలో సమృద్ధిగా ఉంది, దేవుని వాక్యం మీలో సమృద్ధిగా ఉంది. ఒక వ్యక్తి హృదయం దేవుని యొక్క సమాధానంతో, దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క కృపలతో కూడిన అంశాలతో ఒక విశ్వాసి హృదయం నిండినప్పుడు ఆ వ్యక్తి హృదయంలో నుంచి ఏమొస్తాయంట? కీర్తనలు. అక్కడ ఒక మంచి మాట రాశాడు. ఆ మాటని మీరు గుర్తుపడతారని నేను అనుకుంటున్నాను. కృతజ్ఞతాస్తుతులు అన్నాడు కదా నాన్న. అంటే తెలుగులో ఏమంటారమ్మా? థ్యాంక్ఫుల్నెస్, థ్యాంక్స్ గివింగ్ కదా. అంటే దేవుని నుంచి మనం పొందుకునేటటువంటి సమాధానం పక్షంగా దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నింపబడినప్పుడు ఒక విశ్వాసి హృదయంలో నుంచి బయటకు వచ్చే అంశం ఏమిటంటన్నా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా నీకు థ్యాంక్ యూ, అయ్యా నీకు వందనాలు, నువ్వు ఇది ఇచ్చావు నీకు స్తోత్రాలు, నువ్వు నాకు ఇది ఇచ్చావు నీకు కృతజ్ఞతలని కృతజ్ఞతతో కూడిన హృదయంలో నుంచి నిరంతరం ఏమొస్తాయంటే పాటలు వస్తాయి. సణుగులు, గొణుగులు, తొందరలు ఎప్పుడు వస్తాయంటే, ఎప్పుడు వస్తాయి చెప్పండి? కృతజ్ఞత లేకపోతే. అంతే కదమ్మా. కృతజ్ఞతా భావాలు లేనప్పుడు ఏంటిది అంటాం కదా. మనం అరే నాకు ఇది దొరకటమే చాలా గొప్ప, అమ్మ చాలా వందనాలండి, చాలా థ్యాంక్స్ అమ్మా. చూసారా? కాబట్టి మీరు పాత నిబంధన గ్రంథం అంతట్లో బాగా కీర్తనలు పాడి గొప్ప గాయకుడని పేరు పొందినటువంటి ఒక సేవకుడి పేరు చెప్పండి మీరు. గుడ్, బాగా చెప్పారు. ఎందుకు దావీదు అంతగా ప్రభుని స్తుతిస్తాడు? ఎందుకన్నా? చెప్పునానా? చిన్నప్పటి నుంచి పాడతాడు, గొర్రెలు కాసుకుంటూ పాడతాడు. ఎక్కువ శ్రమలు. దావీదు ఎప్పుడు ఒక మాట చెప్తాడు కదా, అయ్యా నేను నా కుటుంబం ఎక్కడోళ్ళం? కిందోళ్ళం. నేను గొర్రెల దొడ్డిలో ఉండేవాడిని, కానీ నువ్వు నన్ను ఎక్కడ కూర్చోబెట్టావు? సింహాసనం మీద కూర్చోబెట్టావు. నా వెంట సౌలు శత్రువు నన్ను వెంటాడుతూ ఉన్నాడు, కానీ నువ్వు నన్ను విడిపిస్తూ ఉన్నావు. దావీదు జీవితం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే ఈజ్ ఎ సింగర్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్. కృతజ్ఞతతో కూడిన కీర్తనాకారుడు. ఎప్పుడు చెప్పినా కానీ హృదయాన్ని విప్పాడంటే దేవుని మీద థ్యాంక్స్ చెప్తాడు. నువ్వు మందిరం కట్టొద్దు అన్నాడు దేవుడు. దావీదేమన్నాడన్నా? మనం ఒక మంచి పని చేయాలనుకున్నాను దేవుని కోసం. మీరు 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకున్నారు దేవుని కోసం. నాకంటే మందిరం అన్నా, మందిరంలో వాడండి అన్న. దేవుడు అన్నాడు ఆయన దగ్గర తీసుకోబాకు, వద్దు అన్నాడు. ఈ రోజుల్లో పాస్టర్లు సరే దేవుడికి వద్దకపోతే నేను తీసుకుంటానని తీసుకుంటారు, కానీ ఆ రోజుల్లో మరి నమ్మకమైన సేవకులు కాబట్టి ఆయన అన్నాడు, అయ్యా దేవుడు నీ దగ్గర నువ్వు తీసుకోమని వద్దంటున్నాడు, నువ్వు ఇవ్వటానికి తగదంట అన్నాడు. మనం ఏమంటామన్నా? ఏమనుకుంటున్నావు? అయ్యా ఎంత డబ్బులు అనుకుంటున్నావు? నేను ఎంత కష్టపడి సమర్పణగా తెచ్చా అలా అట్లా.
ఒక ఒక విశ్వాసి, అవునా దేవుడు నన్ను ఇవ్వద్దంటున్నాడా, నేను యోగ్యుడిని కాదంటున్నాడా, ₹1,00,000కే, ఆ వ్యక్తి ఏం చేస్తాడన్నా, కోపంగా చిన్నబుచ్చుకొని వెళ్తాడు. కానీ అయ్యా నేనే పాటోడినయ్యా అని దేవునికి అలాంటి సమయంలో కృతజ్ఞత చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? దావీదుని ₹1,00,000 కాదు, కోట్ల రూపాయలు ప్రభు కోసం సిద్ధం చేసి మందిరాన్ని కట్టాలని అన్నీ ఏర్పాటు చేసి ఉంటే నాతాను ప్రవక్త అన్నాడు, నువ్వు కాకపోతే ఎవరు కడతారయ్యా, కట్టు అన్నాడు. నాతాను కూడా ఓకే చెప్పాడు. కానీ ప్రభు అన్నాడు, దావీదు హస్తాలు రక్తంతో నింపబడ్డాయి, నాకు అక్కర్లా దావీదు సంపద, దావీదు చెయ్యి, దావీదు సమర్పణ. నేనేమన్నా అడిగానా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, భలే గంభీరంగా ఉంటాయి ఆ మాటలు. ప్రభు అంటాడు, నేను గుడారాల్లో ఉంటున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను టెంట్లలో ఉంటున్నాను, నేను రెంట్లలో ఉంటున్నాను, నేనేమన్నా దావీదుని అడిగానా? నాకెందుకు, నాకేం అక్కరుంది? ప్రభు అలా అన్నప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? అయ్యా ప్రభువా, గొర్రెల దొడ్లో ఉన్నవాడిని అయ్యా, నా కుటుంబాన్ని నువ్వు ఎంచుకోవటానికి నే పాటివాడిని, నీ ఇష్టం నాయనా, నువ్వు వద్దంటావా, నేను పక్కన ఉంటానయ్యా, సంపదంతా సిద్ధం చేసి నీకు సమర్పిస్తాను ప్రభువా. వా, ఎంత గొప్ప కృతజ్ఞత కదా! దేవుని పిల్లల జీవితాల్లో దావీదు మనసులో ఎప్పుడైనా చచ్చిన కుక్క వంటి వాడిని అయ్యా, నేను మిన్నల్ని వంటి వాడిని అయ్యా, గొర్రెలు కాసుకునేవాడిని అయ్యా, నువ్వు నన్ను ఎంత పైకి తెచ్చావు, అసలు అదే చాలు, ఇంక నాకు ఇంకేం అక్కర్లా. దావీదు హృదయం ప్రభువు నుంచి క్షమాపణ అనుభవించినప్పుడు, దేవుని నుంచి ఏ మేలైనా పొందుకున్నప్పుడు, బిడ్డలు పుట్టినప్పుడు, ఆ విజయాలు దొరికినప్పుడు దావీదు హృదయం అంతా కృతజ్ఞత. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నంబర్ 1, దేవుని కృపచేత మనం నింపబడిన హృదయాల్లో నుంచి, మన హృదయాల్లో నుంచి ఆయనకు కృతజ్ఞత వచ్చింది. వాక్యము మన హృదయంలో నిండినప్పుడు దావీదు జీవితంలో లాగా దేవుణ్ణి అంత అర్థం చేసుకుంటే అంత ప్రభువుకి కృతజ్ఞతలు చెప్తాం, లేదంటే పాటలు పాడతాం. మీకు అర్థమైందా నా భాష? అంటే ద మోర్ వీ అండర్స్టాండ్ అబౌట్ ద గ్లోరీ అండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, అవర్ హార్ట్స్ వుడ్ బి ఫిల్డ్ విత్ సింగింగ్ అండ్ థ్యాంక్ఫుల్నెస్. దేవుడు ఇంత పెద్దోడా, కీర్తనలు వస్తాయి, పాటలు వస్తాయి, స్తుతులు వస్తాయి. ఇంతకీ కొత్త నిబంధనలో మీకు ఎవరన్నా పాటలు పాడినట్టు తెలుసమ్మా? కొత్త నిబంధనలో, న్యూ టెస్టిమెంట్లో చెప్పండి ఎవరైనా పేర్లు. ఎవరమ్మా? జైల్లో పౌలు గారు కీర్తనలు పాడారు. ఇంకా మరియమ్మ గారు, అది వాళ్ళ పేర్లు చెప్పాలా. మరియమ్మ గారు పాటలు పాడారు. ఇంకెవరు పాడారు? ఆమె పాడిన తర్వాత ఎలిజబెత్ పాటలు పాడింది. ఇంకెవరు పాడారన్న? జకర్యా కూడా పాట పాడాడు. కరెక్ట్, జకర్యా ఎలిజబెత్ ఇద్దరు పాడారు. ఇంకా సుమయోను పాడాడు. సుమయోను పాడాడు. అన్న కీర్తనల్లో సుమయోను పాడుతూ ఉంటే ఆమె కూడా రాగం కలిపింది. ఇవన్నీ సువార్తల్లో కీర్తనలు. దేవదూతలు పాడారు ప్రభు పుట్టినప్పుడు. సువార్తల్లో కీర్తనలు అన్న ఇవన్నీ. ఆ తర్వాత పత్రికల్లో మీరు చెప్పినట్టుగా పౌలు భక్తుడు పాడాడు. పత్రికల్లో దేవుని పిల్లలు కీర్తనలతో, ఇదిగో ఇప్పుడు కొలస్సే పత్రికలో కీర్తన, కొరింథీ పత్రికలో ప్రేమ కీర్తన, ఫిలిప్పీ పత్రికలో ప్రభువుని గురించిన కీర్తన. దేవుని వాక్యము మన హృదయాల్లో సమృద్ధిగా ఉన్నప్పుడు దేవునిని గురించి పాడతాం. వాక్యము ప్రభువుని గురించి వర్ణన చేయటానికి సహాయం చేసిద్ది. ఎప్పుడు మనం చూస్తాం కదా, కీర్తనలు ఎన్ని రకాలు ఉంటాయని చెప్పుకుంటామమ్మా? 5 రకాల కీర్తనలు ఉన్నాయి కదా. ఒకటి ప్రైజింగ్ సామ్స్ అంటారు కదా. ప్రైజింగ్ సామ్స్ అంటే ప్రభుని స్తుతించే కీర్తనలు. 2 ప్రేయింగ్ సామ్స్ అంటాం కదా, అంటే ప్రార్థన చేసే కీర్తనలు. 3 ప్రొఫెసింగ్ సామ్స్ అంటే సాక్ష్యం చెప్పే కీర్తనలు, మన అనుభవాల గురించి చెప్పే. ప్రొఫెసింగ్ అంటే ప్రాఫెసీ కాదు, ప్రొఫెస్ అంటే మన సాక్ష్యాన్ని చెప్పే కీర్తనలు అనమాట. నాకేం చేశాడు దేవుడు అని చెప్పే కీర్తనలు. 4 ప్రాఫెటిక్ సామ్స్ కదా. ప్రాఫెటిక్ సామ్స్ అంటే ప్రవచనాత్మకమైన కీర్తనలు. ఇలా 4 రకాల, 5 అన్నానేమో, 4 రకాల కీర్తనలు ఉంటాయి. ఈ 4 రకాల కీర్తనల్లో మనం ఎప్పుడు ప్రభుని స్తుతించటానికి ఇదిగో ప్రైజింగ్ సామ్స్, ప్రేయింగ్ సామ్స్, ప్రొఫెసింగ్ సామ్స్, మనం ప్రభుని గురించి వివరిస్తామే, అనుభవాలు చెప్తామే. అవి ఎప్పుడు వస్తాయంటే ప్రభుని మనం దగ్గరగా చూసినప్పుడే. అమ్మ, వాక్యం చేత నింపబడినప్పుడు
మన హృదయాలు స్తుతి కీర్తనలతో నింపబడతాయి కదా. కృప ఉంటేనేమో కృతజ్ఞత వచ్చిద్ది, వాక్యం ఉంటేనేమో ఆయన్ని గురించినటువంటి స్తుతి వచ్చిద్ది, ఆయన గురించి పొగిడే విధానం వచ్చింది అనమాట. గంభీరంగా పొగుడుతాం. ఆ తర్వాత ప్రభువిచ్చే సమాధానం వచ్చినప్పుడు, ఆయన ఇచ్చే సమాధానం వచ్చినప్పుడు మీ ఇల్లు పీస్ఫుల్గా, మీ సంబంధాలు పీస్ఫుల్గా అన్నీ నెమ్మదితో ఉన్నాయనుకోండి, మన ఇంట్లో ఏముంటుందన్నా, మ్యూజిక్ ఉంటుంది కదా, మ్యూజిక్ ఉంటుంది. అన్నీ బాగున్నప్పుడు మనం ప్రశాంతంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం పెట్టుకుంటాం, పాటలు పెట్టుకొని హాయిగా నిద్రపోతాం. లేకపోతే మనసు ప్రశాంతంగా ఉండాలంటే పాటలు పెట్టుకుంటాం కదా. దేవుని యొక్క శాంతి సమాధానము మన జీవితాల్ని ప్రజలతో, ఆయనతో, అక్కడ 2 మాటలు చెప్పాడు, ఒకరినొకరు బుద్ధి చెప్పుతూ, అంటే ప్రజలతో మన రిలేషన్, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి, దేవునితో మన సంబంధం. కాబట్టి ప్రభుతో మన సంబంధం శాంతియుతంగా ఉంటుంది, ప్రజలతో మన సంబంధం కూడా శాంతియుతంగా ఉంటుంది. ఇలాంటి అనుభవాలు మన హృదయాల్లో నిండినప్పుడు కృపాసహితమైన కీర్తనలు మన అనుభవాల్లో నుంచి బయటకు వస్తాయి. అయితే ఆ అనుభవాలు ఎప్పుడు వస్తాయంటే చూద్దాం, చూడండి అన్న. మనం కొలస్సై పత్రికలో ఉన్నాం కదా, కొలస్సై పత్రికలోనే చూడండి 3వ అధ్యాయం, కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు మనం చదవాలి. 5, 6, 7, 8 వచనాలు మనం చదవాలి. అయితే మీరు గమనించండి అందులో ఏముందో. భూమి మీద మీ అవయవాలు అనగా 5వ వచనం నేను చదువుతున్నాను, 3, 5. భూమి మీద మీ అవయవాలు అంటే ఏంటి అంటమ్మా? మన అవయవాలు భూమి మీద జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అనే ధనాపేక్ష, వీటిని మనం ఏం చేయాలంట? చంపివేయాలి. 8వ వచనం కూడా చూడండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు, వీటిని ఏం చేయాలంట? విసర్జించాలంట. విసర్జించడం అంటే ఏంటి? వదిలేయాలి కదన్నా, బాగా చెప్పారు. అయితే అదే 3:12 కూడా చూడండి. 3:12 కాగా, కొలస్సై 3:12 కాగా ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్టుగా, ఇదిగోండి ఇప్పుడు ఏంటంట? జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఇప్పుడు మీరు దీన్ని ధరించుకోండి అంటున్నాడు. అక్కడేమన్నాడు? విసర్జించాడు. అంటే ఇది ఏ భాష అంటే దేనికి సంబంధించిన భాష? బట్టల్లాగా. ఇక్కడ ఎలాంటి భాష అంటే బట్టలు వేసుకున్నట్టుగా, బట్టలు తీసేసినట్టుగా, వస్త్రాలు కదనా. అక్కడ ఏమంటున్నాడంటే ఈ పాత బట్టల్ని, అక్కడ మాటలు అవి మనకి తెలుస్తాయి, మనకు కొంచెం టైం ఎక్కువగా ఉంటే బాగా మనం ప్రాచీన స్వభావం అన్నాడు చూడండి. 3, 9, 10 వచనాల మధ్యలో, 3వ అధ్యాయం కొలస్సై పత్రిక 9, 10 వచనాల మధ్యలో, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించారు. ఆ మాట చాలు మనకి. ఏంటిదమ్మా అది? ప్రాచీన స్వభావము. ప్రాచీన స్వభావంని మనం ఏం చేసామంట? వేసుకున్నాము. ఒకప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత పైనున్న వాటిని చూడటానికి మొదలుపెట్టాం. క్రీస్తు ప్రభు వారిని అంగీకరించాం కదా. ఆ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలంటే ఇప్పుడన్నా బట్టలు తీసినట్టుగా, మురికి బట్టలు, మట్టి బట్టలు, మైలంటినటువంటి బట్టల్ని మనం తీసి పడేస్తామే, అలాగా ఈ ప్రాచీన స్వభావాన్ని తీసి బయట పారేసి ఇప్పుడు ఏం వేసుకోవాలంట? నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలి. జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఎలాంటిదంట? పరిశుద్ధులైన ప్రియులైన వారికి తగ్గట్టుగా. అబ్బో ఎన్ని మాటలు చెప్పాడో. ఎన్ని మాటలన్నా. జాలిగల మనసు అంటే ఎట్లా ఉంటుంది? జాలిగల మనసు అంట
ఈ మధ్య కుక్కలను చూస్తే అందరికి జాలి వస్తుంది. ఆ మనసు కాదు అమ్మా, జాలి గల మనసు అది కాదు. అది కూడా ఒక రకంగా మంచి మనసేలేండి. కానీ మనుషులనేమో గాయం చేయటం, కుక్కల మీదేమో జాలి చూపించడం, అది ఎట్లాగా మంచి మనసు అయింది కదా. అట్లా ఉండకూడదు. కుక్కల మీదే అంత ప్రేమ చూపిస్తే ఇంట్లో వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రేమ అప్పుడు అది నిజమైన మనసు. కుక్కలకేమో బిస్కెట్లు పెడతారు, అమ్మ నాన్నకేమో అన్నం కూడా పెట్టరు కదా, పెరుగన్నం కూడా పెట్టరు. అదేమి మనసు? అది కాదు, అదంతా మాయ. అట్లా కాదు, మనకు అవి అవసరం లేదులేండి. విశ్వాసులమైన మనకి, దేవుని పిల్లలమైన మనకి మొదటగా ప్రభువుని వెంబడించటం మొదలు పెట్టగానే మన మనసులో ఏమొచ్చిందంట? జాలిగల మనసు. ఎందుకు వచ్చిందంటే అసలు మనల్ని రక్షించాడే, ఆయన మనల్ని రక్షించటం వలన ఎలాంటి మనసు వచ్చింది? జాలిగల మనసు. ఆయన మన మీద ఎంత జాలి చూపించాడంటే, ఎరికో పట్టణానికి పోతున్నటువంటి ఒక వ్యక్తి దొంగల చేతిలో పడి కొరప్రాణంతో పడి ఉంటే, ఈయనేమో వాహనం మీద వెళ్తున్నాడు, డబ్బులు గల్లోడు. ఈయనకి మరి ఏ పని మీద వెళ్తున్నాడో నాకు తెలియదు, మనకు తెలియదు కదా, అక్కడ రాయబడలేదు. కానీ ఆయన పనంతా మరి పెళ్ళికి వెళ్తున్నాడో, బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నాడో, లేకపోతే మీరు ఊహించండి దేనికి వెళ్తున్నాడో, దేనికి వెళ్తా ఉండుంటాడో తెలియదులేండి. మనం దాన్ని డిఫైన్ చేయలేం. కానీ ఊరికినే మనం అర్థం చేసుకోవడానికి, ఒకవేళ పెళ్ళికి వెళ్తున్నాడు అనుకోండి, ఒకవేళ ఇతన్ని ఆగితే, ఈ కుర్రోడి దగ్గర పడిపోయినోడి దగ్గర ఆగితే ఆయన పెళ్ళి వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. ఒకవేళ ఏదైనా వ్యాపారం కోసం వెళ్తున్నాడు అనుకోండి, ఎవరినైనా కలవాలా, బిజినెస్ డీల్ కోసం వెళ్తున్నాడు, వెళ్ళగలడా? మరి ఎందుకు ఆగాడు ఈయన? ఆయనకి ఈయనకి ఏం సంబంధం? ఏం సంబంధం లేదు. ఏం సంబంధం లేకపోయినా ఆ పడున్నోడి దగ్గరికి వెళ్ళాడు, తన ఆయిల్ తీశాడు కదా. మనం అనుకుంటున్నా ఏముందన్నా ఈ రోజుల్లో నూనె రాయటం అంటే ఏముంది, ఒక కొబ్బరి నూనె బాటిలేగా. అట్లా కాదు. ఆ రోజుల్లో ఆయిల్ ఫామ్లోకి ఒక ఔషధం రావాలంటే, ఒక ట్యాబ్లెట్ ఫామ్లోకి ఇప్పుడు ఎలాగొస్తుంది అలా ఒక ఔషధం ఫామ్లోకి, రూపంలోకి ఒక వస్తువు రావాలంటే చాలా పెద్ద దేశాల్లో చాలా ఖర్చు పెడితేనే. మరియా ప్రభు పాదాల మీద అత్తరు పోసిందే, తైలము రూపంలోకి అది రావాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అయింది. ఆయింట్మెంట్ అంటారన్నమాట దాన్ని. ఈ వ్యక్తి తన ఖర్చయినటువంటి ఔషధాన్ని అతని మీద పోశాడు, గాయాలు కడిగాడు, మురికంటిద్ది. ఎందుకు చేసావయ్యా ఇదంతా? జాలిగల మనసు కదా. మంచి సమరయుడు ప్రభుని సూచిస్తున్నాడు, ప్రభుని గురించి తెలియజేస్తున్నాడు. ప్రభు మన మీద ఎంత జాలి చూపించాడో అన్న. ఆయనకి ఈయనకి సంబంధం లేదు, ఆయన కోసం ఖర్చు పెట్టడానికి ఏ విధమైన రిలేషన్ లేదు. కానీ ఈయన మొత్తం ఖర్చు పెట్టాడు. ఈయన నడిచిపోవాల్సింది వాడిని ఎక్కిచ్చాడు, సత్రానికి తీసుకెళ్ళాడు, అడ్మిట్ చేశాడు, డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చి అంటాడు, మళ్ళీ నేను వస్తాను. ఓ ఎంత మంచోడని చెప్పాలి ఇన్ని. అందుకనే ఫిలిప్పీ పత్రికలో భక్తుడైన పౌలు గారు రాస్తూ అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఇట్ ఈస్ మైండ్. మనస్సు మారాలి కదా. భార్యను ప్రేమించటం, భర్తను ప్రేమించటం, సహోదరులను ప్రేమించటం, తోటి వారిని ప్రేమించటం ఎప్పుడు వచ్చిందంటే, మనం ఏదో సినిమాలు చూస్తే వచ్చేది కాదు, చర్చిలకి వెళ్తే వచ్చేది కూడా కాదు. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలా, విసర్జించాలా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, మరి అది మా నాన్నగారు డాడీ చెప్పేవాడు, అది నిజమో కాదో నాకు తెలీదు. ఒక మినిస్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ గారితో ప్రయాణం చేస్తున్నాడంట. ఆ పాత రోజుల్లో కారులో ప్రయాణం చేస్తా ఉంటే ప్రైమ్ మినిస్టర్ అన్నాడంట, ఏమయ్యా నీ కాళ్ళు వాసన వస్తుంది ఎక్కడో మన కారులో నుంచి అంటే, అంతా వెతికితే ఆ మినిస్టర్ గారి వేసుకున్న సాక్సులు ఏమొస్తున్నాయంటమ్మా? వాసన, దుర్వాసన వస్తున్నాయంట. దుర్వాసన వస్తుంటే ప్రైమ్ మినిస్టర్ అన్నాడంట, అప్పట్లో మా డాడీ చెప్పాడు, అది మరి నిజమో తెలీదో నాకు తెలీదు. మినిస్టర్తో అన్నాడంట, ఏయ్ నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళి ఆ సాక్సులు వదిలేసి తీసేసి రా, అవి వాసన వస్తున్నాయి నా కారులో అన్నాడంట. అంటే ఈ వ్యక్తి బయటికి వెళ్ళాడంట. మరి మళ్ళీ 5-10 నిమిషాల తర్వాత లోపలికి వచ్చాడంట. లోపలికి వచ్చి
కారులో కూర్చుంటే ఇప్పుడు ఏమవ్వాలి, వాసన పోవాలి కదా, ఇంకా వాసన వస్తానే ఉందంట. మినిస్టర్ గారు, ప్రైమ్ మినిస్టర్ అడిగాడంట, ఏమయ్యా మళ్ళీ వాసన వస్తుంది ఏంటి కారులో అంటే, ఏమోనండి నువ్వు సాక్సులు తీసేయమన్నా కదా, తీసేసావా అంటే తీసేసాను సార్ అన్నాడు. మరి అయినా వాసన వస్తుంది ఏంటంటే, సార్ ఇంటికి వెళ్ళి కడుక్కుందామని జోబులో పెట్టుకొని వచ్చాను సార్ అని. ఏంటంటమ్మా, తీసేసి ఏం చేయాలా, పడేయకుండా ఎక్కడ పెట్టుకొని వచ్చాడంట, జోబులో పెట్టుకొని వచ్చాడంట. చాలామంది విశ్వాసులమైన మనం ఎట్లా ఉన్నామంటే, ప్రాచీన స్వభావాన్ని వదిలేసినట్టుగా ఉన్నాం, కానీ ఎక్కడుంది అది, జోబులోనే ఉంది కదా. సాక్సులు బయటపడేలా వీడు జోబులో పెట్టుకొని వచ్చినట్టుగా మార్పు చెందాం, ప్రభువును అనుసరిస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, మందిరానికి వస్తున్నాం, కానీ మన మనసు మాత్రం ప్రభువులో ఇంకా మారలా. అందుకనే దేవుని వాక్యం ఉంటుంది, మీ మనసు మారాలా, పాత బట్టలు తీసేయాలా, కొత్త వస్త్రాలు వేసుకోవాలా. రక్షణ వస్త్రాలు ఉన్నాయి దేవుని పిల్లలకి కదా, యాజకుడు వేసుకునే బట్టలు ఉన్నాయి దేవుని పిల్లలకి, ఆరాధన చేసేటప్పుడు యాజక వస్త్రాలు వేసుకొని వస్తాం. పెళ్లి కుమార్తె వస్త్రాలు ఉన్నాయి దేవుని పిల్లలమైన మనకి, ప్రశస్తమైన వస్త్రాలు పెళ్లి రోజు వేసుకుంటాం, ప్రభు వచ్చినప్పుడు వేసుకుంటాం. సేవకుడి వస్త్రాలు వేసుకుంటాం ప్రభు పిల్లల మధ్యలో సేవ చేసే సమయంలో కదనా. ప్రవక్త లాంటి వస్త్రాలు వేసుకుంటాం, దీనత్వం, తగ్గింపు. ప్రవక్త వస్త్రాలు ఎట్లా ఉంటాయమ్మా, ప్రవక్త వస్త్రాలు ఎట్లా ఉంటాయన్నా, ప్రవక్త ఉండవు, అందుకనే పొరపాటు పడ్డారు, అందుకనే అడిగా. ప్రవక్త వేసుకునే యాజకుడి వస్త్రాలు తెల్లగా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. ప్రవక్త యొక్క బట్టలు ఎట్లా ఉంటాయంటే మొరటుగా ఉంటాయి, మొండిగా ఉంటాయి. ఏలియా వస్త్రాలు ఎట్లా ఉన్నాయి, తోలుతో చేసిన దట్టి, కంబలి, ఆ తర్వాత కంబలంటే రఫ్గా ఉంటాయి అన్నమాట. అవి దేవుని పిల్లలకు ఉండే వస్త్రాలు దీనత్వాన్ని సూచిస్తున్నాయి, సింప్లిసిటీని సూచిస్తున్నాయి. యాజకుడి వస్త్రాలు హోలీనెస్ని సూచిస్తూ ఉన్నాయి. పెళ్లి కూతురు వస్త్రాలు గ్లోరియస్ సిట్యువేషన్ని సూచిస్తూ ఉన్నాయి. రక్షణ వస్త్రాలు సాల్వేషన్, రక్షణను సూచిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ అంటున్నాడు నూతనమైన వస్త్రాలు, అది మన మైండ్ని సూచిస్తూ ఉంది, మనసును సూచిస్తూ ఉంది. దేవుని పిల్లల మనసు నూతనత్వం చేత నింపబడినప్పుడు, నూతనత్వం చేత నింపబడి, జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవన్నీ వచ్చినప్పుడు మన హృదయాల్లో ఏమొచ్చిద్దంట, సమాధానం వచ్చిద్ది, కృతజ్ఞత వచ్చిద్ది, స్తుతులు వస్తాయి, ప్రభువుని గణపరిచేటటువంటి అనుభవాలు మన జీవితంలో నింపబడతాయి. దీనికి ఒక పేరు పెట్టండి, ఈ కృపకు సింగింగ్ గ్రేస్ కదా. ఇప్పుడు ఎన్ని రకాలైనవి అన్న, 1 సేవింగ్ గ్రేస్, 2 స్ట్రెంగ్థనింగ్ గ్రేస్, 3 సర్వింగ్ గ్రేస్, 4 సింగింగ్ గ్రేస్, 5 కూడా చూద్దాం. చూడండి, నేను ఫాస్ట్గా చెప్తాను మీకోసం. ఇక్కడే ఉన్నాం కదా, కొలస్సై పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. 4వ అధ్యాయం 6వ వచనం, ప్రతి మనుష్యునికి ఎలాగా ప్రత్యుత్తరం ఇవ్వాలను, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగలదిగాను. ఎలాంటిదంటన్నా, ఇది కూడా స్పీకింగ్ గ్రేస్ అంటారు కదన్నా, దీన్ని ఏమంటారు, ఇట్ ఈస్ కాల్డ్ స్పీకింగ్ గ్రేస్. అంటే మాట్లాడటానికి కూడా దేవుడు కృపనిస్తాడు, కృపాసహితమైన మాటలు. అవి ఎలా ఉంటాయంటే, ఆ కృపాసహితమైన మాటలు ఎట్లా ఉంటాయంటమ్మా, టేస్టీగా ఉంటాయి. వెరీ గుడ్, బాగా చెప్పావు. అదే ఆ మాటే, రుచిగా ఉంటాయి కదా. మాయ మాటలు చెప్పకూడదు విశ్వాసులు. దేవుని పిల్లలు ఏమేమి మాటలు మాట్లాడకూడదంట, మీరు అబద్ధాలు చెప్పకూడదు అన్నాడు. ఇక్కడ అన్నాడు మీరు బూతులు మాట్లాడకూడదు అన్నాడు. మీరు అసత్యాన్ని, మీరు అవునంటే అవును, కాదంటే కాదు, అలా ఉండాలి. మీరు మ్యానిపులేషన్స్ చేయకూడదు అంటాడు. మాటల చేత మోసగించేవారు ఉంటారు అన్నాడు. అంటే మోసపూరితమైన మాటలు మనం చెప్పకూడదు కదా. అబద్ధాలు చెప్పకూడదు, బూతులు చెప్పకూడదు, అసత్యం చెప్పకూడదు, మోసం చేసే మాటలు చెప్పకూడదు, కఠినమైనవి. ఏమన్నాడన్నా, కొందరు మాటలు ఎట్లా ఉంటాయంట, కత్తుల్లాగా ఉంటాయి అన్నాడు కదా కీర్తనల గ్రంథంలో. అంటే మన మాటలు గుచ్చేవిగా, గాయం చేసేవిగా కూడా ఉండకూడదు. మరి ఎట్లా ఉండాలంట,
బుని ఎప్పుడు చెప్పి మృదువైన మాట క్రోధం ఏం చేశాడట? మృదువుగా ఉండాలా, కృపాసహితంగా ఉండాలా. నా మాట కూడా కొంచెం కఠినంగా ఉంటుంది. కానీ దేవుని పిల్లలకి కోపం ఉండొచ్చు, కానీ ప్రేమతో కూడిన కోపమై ఉంటుంది కదా. ప్రేమతో కూడిన కోపమై ఉండాలా. ప్రేమించే వ్యక్తులకు కోపం వచ్చింది, కానీ ప్రభు కోపడలేదన్నా. మందిరంలో ఏం చేశాడన్నా? కొరడా తీసుకున్నాడట. మరి జాలి గలవాడు, దయగలవాడు కొరడా ఎందుకు తీసుకున్నాడు? ఇట్ ఈస్ అ లవింగ్ యాంగర్ కదా. ఇట్ ఈస్ ఎ బ్లెస్ఫుల్ యాంగర్. రక్షించటానికి, కాపాడటానికి తండ్రి కోప్పడతాడు, బిడ్డని క్రమశిక్షణ చేయటానికి. కానీ గాయం చేయటానికి, కించపరచటానికి, నష్టం చేయటానికి, ఒక వ్యక్తిని పూర్తిగా మనం డౌన్ చేయటానికి, హ్యూమిలియేట్ చేయటానికి మన మాటలను ఎప్పుడు ఉపయోగించకూడదు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు కదా. కృపాసహితమైన మాటలు, దీన్ని స్పీకింగ్ గ్రేస్ అంటారు కదా. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇంగ్లీష్లో చెప్పండి. 1 సేవింగ్ గ్రేస్, 2 స్ట్రెంగ్థనింగ్ గ్రేస్, 3 సర్వింగ్ గ్రేస్, 4 సింగింగ్ గ్రేస్, 5 స్పీకింగ్ గ్రేస్. యామిని చెప్పావా? స్పీకింగ్ గ్రేస్ కదా. సాఫ్ట్ స్పోకెన్, కైండ్ వర్డ్స్. ఉప్పు వేస్తే కూరలో రుచి వచ్చినట్టుగా మనం మాట్లాడుతూ ఉంటే, జోకులు కాదు, మనం మాట్లాడితే భలే బాగుంది. దేవుని పిల్లలు ఇలా ప్రేమగా లవ్వింగ్గా మాట్లాడుకుంటారనుకుంటా అని అనిపించాలా కదన్నా. నెంబర్ 5. నెంబర్ 6 మనం చూద్దాం. చూడండి, కొరింథీలకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీలకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూద్దామన్నా. 3-4 అందరు తీసారా? కొరింథీలకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఈ కృప విషయంలోను మమ్మను వేడుకొంచు ఏమిచ్చారంటన్నా? దీన్ని సాక్రిఫైజింగ్ గ్రేస్ అంటారు కదా. సాక్రిఫైజింగ్ గ్రేస్ ఏంటిదంటన్నా? ఈ గ్రేస్, ఈ కృప ఏంటిది? త్యాగపూరితంగా. ఈ కృప ఏంటిదో అర్థం కావాలంటే 8:1 చదవండి అన్న. 8:1 కొరింథీ 2 కొరింథీ 8:1. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప ఏంటిదంట? ఆ కృప మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను. అదంట కృపన్న. ఏం కృప? రెండో మాట, అది నిరుపేదలు ఇచ్చే కృప. 2 మాటలు చెప్పాడు కదా అక్కడ. నో ఏమన్నాడన్నా? బహుశ్రమ వలన పరీక్షించబడగా. అది మొదటిది. ఏంటిదంటమ్మా? మోర్ పెయిన్. శ్రమ ఎక్కువగా ఉంటే ఇటేముందన్నా? మోర్ హ్యాపీనెస్. అట్లుంటుందా రూల్? ఏమ్మా డైరెక్ట్గా ప్రపోర్షనేట్గా ఉంటాయమ్మా. డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు సంథింగ్ అని మనం ఫిజిక్స్లో చెప్తాం కదా. ఏంటిది ఆ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్? చెప్పునా. నొప్పి ఎక్కువగా ఉంటే ఎక్కువ దుఃఖం కలిగింది కదా. గట్టిగా ఇంజెక్షన్ వేస్తున్నాడు అనుకోండి, బాగా నవ్వుతామా? అది కాంట్రాస్ట్ కదా. కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకమైన పదాలు అయ్యి. ఇక్కడ అంటున్నాడు వాళ్ళకి శ్రమ ఎక్కువ అవుతుంది, వాళ్ళేమో ఆనందం ఎక్కువ అవుతుంది. ఒరే, ఇది ఎట్లా కుదిరిద్ది? అదొక కృప. ఇట్స్ ఎ గ్రేస్. ప్రభులో శ్రమ ఎక్కువ అవుతా ఉంటే, పరీక్ష ఎక్కువ అవుతా ఉంటే, తొందర ఎక్కువ అవుతా ఉంటే, ఈ విశ్వాస కుటుంబంలో, ఈ విశ్వాసుల మనసులో ఏం ఎక్కువ అవుతుందంట? దే వెరీ హ్యాపీ, దే వెరీ జాయ్ఫుల్. ఆనందం కూడా ఎక్కువ అవుతుందంట. రెండో మాట ఏమన్నాడు? రెండో మాట ఏంటిదన్నా? పేదరికం ఎక్కువ అవుతుంది. పేదరికం ఎక్కువ అవుతుంటే ఇవ్వటం కూడా ఎక్కువ అవుతుందంట. ఒరే అమ్మ, మీకు ఆశ్చర్యం కలగట్లేదా? ఈ నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ధ్యానం చేసినప్పుడు. ఏంటిదంట? డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారన్నా? డబ్బులు అంటే ఎవరైనా మామూలుగా సాధారణంగా, సేవకులకే కాదు, మామూలుగా సాధారణంగా దాతృత్వం, ఇచ్చే గుణం ఎక్కువ ఎవరికి ఉంటుంది?
మనం అనుకుంటాము అన్న వీళ్ళు బాగా డబ్బు గల్లోళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏమొచ్చింది, బాగా ఇస్తారేమో అనుకుంటే వాళ్ళు టీ ఇచ్చి పంపిస్తారు. ఏమి ఏమి ఇచ్చి పంపిస్తారన్నా? ఇది నాకు కూడా ఉంది ఆ ఎక్స్పీరియన్స్. టీ అని కాదు, వీళ్ళు చాలా పెద్ద సంఘం, వీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, వీళ్ళు వాళ్ళు 500 రూపాయలు ఇచ్చి అన్న వందనాలు అన్న అని చెప్పి గేట్ దగ్గరే పంపిస్తారు. కొన్ని సంఘాలు ఉంటాయి చాలా చిన్నవి, మనలాంటి సంఘాలు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం వెళ్ళామని అసలు వాళ్ళు ఫస్ట్ నాటు చికెన్ కట్ చేస్తారు. ఏం చేస్తారు? ఎంత అనుకుంటున్నారు నాటు చికెన్? 1200 1500 కిలో అన్న. అది టక్కు మంది తెచ్చి సంతోషంగా అన్న వచ్చాడని అసలు డబ్బుల కోసం చూడరాళ్ళు, నాటుకోడి కట్ చేస్తారు. కట్ చేసి భోజనాలు పెట్టి, సభలు పెట్టి, మైకులు పెట్టి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఇంట్లో నులక మంచాల మీద పడుకుంటారు. సేవకుల కోసం ధారాళంగా అంటే మీరు ఇవ్వాలని చెప్పట్లేదమ్మా, అనుభవం ఇచ్చే విధానాలు పరిస్థితులను జ్ఞాపకం చేస్తారు. అంటే ఇప్పుడు మీరు కూడా బాగా ఇవ్వాలి కాదు, దేవుని కోసం సంతోషంగా, దేవునికి డబ్బులకి అసలు సంబంధం లేదు ఎప్పుడు అనుకోబాకుండా, మనం ఇచ్చేది ఎంత ఇచ్చినా సంతోషంగా. ప్రభు ఎంత ఇచ్చిన వ్యక్తిని సన్మానించాడు, గణపరిచాడు చెప్పండి? 2 కాసులు కదా. ప్రభుకి 2 కాసులు చాలు, కానీ హృదయం చూస్తాడు ఆయన. నువ్వు ఇచ్చే 1,00,000 500 10,000 కాదు. ఒక దైవ భక్తుడు, నేను ఎప్పుడు ఆయన చెప్తా ఉంటాను, వారన్ విఎస్బి అనే దైవ సేవకుడు ఏమని రాశాడంటే, దేవుడు మనం ఇచ్చేది చూడ్డంటన్నా. ఏం చూడ్డంటమ్మా? మనం ఇచ్చేది చూడ్డంట, మనం దాచుకొని చూస్తాడంట. నాకు ఆ మాట చదివినప్పుడు భలే ఆశ్చర్యం కలిగింది. ఎంత అంటన్నా, వీడి జోబులో ఎంత పెట్టుకొని ఎంత ఇచ్చాడు. కానుకలు కాదు, మామూలుగా ప్రభు కోసం మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు వీడు ఎంత దాచుకున్నాడు. అననీయ సప్పీరా అనంట అంతా తెచ్చిపెట్టారు, కానీ దేవుడు పేతురు అది చూడలేదంట. ఏం చూశాడంట పేతురు? వీడు ఎంత కొంచెమే దాచుకున్నాడు, అది చూశాడంట. నువ్వెందుకు దాచుకున్నావు అన్నాడు. ఆ 2 కాసులు ఇచ్చిన ఆమె దగ్గర ప్రభు ఏం చూశాడంట, ఏమేం దాచుకోలేదు, మొత్తం ఇచ్చేసింది. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారంట, వాళ్ళు ఎంత దాచుకున్నారో చూశాడంట, కానీ ఎంత ఇచ్చారో చూడంట ప్రభు. అంటే దాని అర్థం ఏంటంటే, గాడ్ వాచెస్ అవర్ హార్ట్, మన హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ అంటున్నాడు, వాళ్ళు నిరుపేదలు అయిపోతున్నారు, క్రిందకి వెళ్తుంది వాళ్ళ గ్రాఫ్, ఇచ్చేదేమో పెరుగుతూ ఉంది. 100 రూపాయలే ఇస్తున్నారు, లేమిలో ఇస్తున్నారు కదా. 50 రూపాయలే ఇస్తున్నారు, వాడి దగ్గర ఏం లేకపోయినా ఇస్తున్నాడు. అబ్బా, అది కృప, ఇట్ ఈస్ గ్రేస్. దేవుని కృప వలన అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. కష్టపడి శ్రమపడి వాళ్ళకి తినడానికి లేకపోయినా ప్రభువుని సన్మానించే గొప్ప యోధులు, విశ్వాసులు మన మందిరంలో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన సహవాసంలో ఉన్నారు. వారిని బట్టి ప్రభువుని మనం స్తుతించబద్దులంగా ఉన్నాం. దీన్ని ఏమంటారంటే సాక్రిఫిషియల్ గ్రేస్ అంటారు కదా. ఎన్ని గ్రేసెస్ అయినాయి చెప్పండి ఫాస్ట్గా? 6 అయినాయి కదా. 1 సేవింగ్ గ్రేస్, 2 స్ట్రెంగ్థనింగ్ గ్రేస్, 3 సర్వింగ్ గ్రేస్, 4 సింగింగ్ గ్రేస్, 5 స్పీకింగ్ గ్రేస్, 6 సాక్రిఫైసింగ్ గ్రేస్. 7వ కూడా చెప్పేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8 చదువుదామన్నా, మనకు బాగా సుపరిచితమైనటువంటి మాట. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని వేడుకొన్నాను. అందుకు ప్రభు అంటున్నాడు, ఏంటంటన్నా, నా కృప నీకు చాలు. చాలిన కృప. ఏంటది? చాలిన కృప. సఫిషియంట్ గ్రేస్, ద గ్రేస్ దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ మీ. చాలామంది కార్ల మీద వెనక ఇళ్లలో రాసుకుంటారు కదా, ఏమని రాస్తారు? మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు. దాని గురించి ఎక్కువసేపు చెప్పాలనుకున్నాను, ప్రభు చిత్తం అయితే ఇంకోసారి చెప్తాను. సఫిషియంట్ గ్రేస్. పౌలు భక్తుడు గారు ఎక్కడికి వెళ్ళాడంటమ్మా? 3వ ఆకాశానికి వెళ్ళాడంటమ్మా. పరదేశికి వెళ్ళాను అన్నాడు. వెళ్ళి 14 సంవత్సరాలు దాని గురించి నోరిప్పలా. దేని గురించి? నేను పరదేశికి వెళ్ళాను, 3వ ఆకాశానికి వెళ్ళాను, దేవుడు ఉండే స్థలానికి వెళ్ళాను, వచింపరాని మాటలు నేను విన్నాను, కానీ 14 years ఏం మాట్లాడలేదు. కానీ అపోస్తల కార్యాల గ్రంథం మీరు కానీ ధ్యానం చేస్తే మాటికి చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? నేను దమస్కు మార్గంలో వెళ్తా ఉంటే
ప్రకాశమానమైన వెలుగు నాకు కనిపించాడు. నేను కింద పడ్డాను, నన్ను అక్కడికి తీసుకెళ్లారు దమస్కులో. అననీయ వచ్చాడు, నా మీద ప్రార్థన చేశాడు, అక్కడికి వెళ్ళమన్నాడు. బూదిగంతాలకి అన్యజనుల దగ్గరికి పంపిస్తానన్నాడు. మళ్ళీ మాసిదోనియాలోకి నేను వెళ్తానంటే ఆసియాలో నేను వెళ్తానంటే మాసిదోనియా వాడు ఒకడు కలలో దర్శనంలో వచ్చి నువ్వు మాకొచ్చి సహాయం చేయమని చాలా అనుభవాల్ని చెప్తాడు. ఇది మాత్రం చెప్పలా. ఏది? నేను 3వ ఆకాశానికి వెళ్ళాను, దేవుణ్ణి చూశాను, అక్కడ దేవుడు నాతో మాట్లాడాడు, ఆ ప్రత్యక్షతలు గొప్పవి, ఈ మాట మాత్రం చెప్పలా. ఎందుకు చెప్పలా? ఎందుకు చెప్పలేదంటే ఆ మాట అని చెప్తే ప్రజలందరూ నన్ను ఏమనుకుంటారంటే దేవుడు అంతటోడిని అనుకుంటారు. ప్రజలందరూ నన్ను ఏమనుకుంటారంటే అమ్మో ఈయన దేవుని యొక్క మహిమతో సమానమని నన్ను గనపరుస్తారు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను దేవుని సమానత్వంలోకి రాకుండా, అతిశయపడకుండా, గర్వపడకుండా, దేవునికి రావాల్సిన మహిమ నేను దోచుకోకుండా దేవుడు నాలో ఒక ముళ్ళు పెట్టాడు. చాలా సందర్భాల్లో అంటే ఇవి చాలా నెమ్మదిగా మనం ధ్యానం చేయాల్సింది. కానీ మీరు ఊరికే గుర్తుపెట్టుకోండి, మానవ జీవితంలో విశేషంగా విశ్వాస జీవితంలో శ్రమలు, అనారోగ్యాలు, కష్టాలు వస్తాయి, ఉంటాయి. ఎందుకుంటాయి అంటే నెంబర్ 1, ప్రాథమికంగా మొదటిగా అవి న్యాచురల్గా ఉంటాయి. న్యాచురల్గా అంటే సహజ సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు మనం వృద్ధులం అయ్యాం అనుకోండి, వృద్ధులమైతే ఏమవుతాయమ్మా? పళ్ళు ఊడతాయి. అన్న పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా పళ్ళు ఓడవు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెరుకు తింటాను నేను 90 సంవత్సరాల వయసు. ఇట్ ఈస్ న్యాచురల్. జుట్టు తెల్లగా అవటం, పళ్ళు ఓడటం, బీపీ రావటం, షుగర్ రావటం, నడుము వంగిపోవటం, మోకాళ్ళ నొప్పులు రావటం, ఇది శ్రమ కాదు, శిక్ష కాదు, ఇట్ ఈస్ న్యాచురల్ కదా. దేవుని పిల్లల జీవితాల్లో కూడా అలా న్యాచురల్గా జరుగుతాయి. దానిలో మనం విశేషంగా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మనం చేసే పాపాల వల్ల శ్రమ వచ్చిద్ది. కొన్ని సందర్భాల్లో అది మనకి తెలిసిద్ది. ఏది? మనం చేయటం వల్ల ఇది వచ్చిందిరా అని మనకి తెలిసిద్ది. ఒక ఉదాహరణ చెప్పండి. ఇది చేయటం వల్ల మనకి ఇది వచ్చిందిరా అని ఒక ఆయన బాగా ఇబ్బందులు పడ్డాడు. వెరీ గుడ్, దావీదు. ఇంకొక ఆయన పేరు చెప్పండి. కళ్ళు తీసేసి కట్టేసి సంసోను కదా. అంటే వాళ్ళకి తెలిసిపోయింది, నేను ఈ తప్పు చేశాను, దాన్ని బట్టి దేవుడు నాకు ఇది వేటు వేశాడరా అని వాళ్ళకి అర్థమైపోయింది కదా. సో మనం కూడా ప్రభుతో సరిగా లేని సమయాల్లో, ప్రభుతో మన సంబంధం బాగలేని సమయాల్లో కొన్ని తొందరలు రాగానే అన్న ఇది నా కోసమే వచ్చిందన్న మనకు అర్థమైపోయింది.